మోడీ గారి సభ్యత్వం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ముందుగా స్పందించి ఎవరికి వాళ్ళుగా 8800002024 ఇట్లా నొక్కంగానే వస్తా అని చెప్పిండ్రు. అందరూ నొక్కి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే. నాకు అది నొక్కడం చేత కాకపోతే పక్కలతో నొక్కించుకొని సభ్యత్వం తీసుకున్నాను. అందువల్ల నాకు తెలిసి నిన్నటి వరకే 3 లక్షల పైచిలకు ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది. రెండవది, మొన్న నేను ఎన్నికలప్పుడు చెప్పిన ఏ ఇంటికి పైన చాలామంది ఏమంటారంటే 30 ఏళ్ళుగా పనిచేసిన 20 ఏళ్ళుగా పనిచేసిన నాకు ఏ పదవి రాలేదని చెప్పి ఏదైతే అప్పుడప్పుడు మనం అనుకుంటామో, అశోక్ భాయ్ అనుకుంటామో, భారతీయ జనతా పార్టీ పదవులు ఇవ్వకపోవచ్చు కానీ ఇంకా అధికారం లేదు కాబట్టి, మీకు ఇక్కడ నామినేట్ పదవులు ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి, మళ్ళీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం కూడా ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకు తొందరగా ఎంట్రీ ఉండదు కాబట్టి, వాళ్ళకు తొందరగా పదవి వచ్చే ఆస్కారం ఉండదు కాబట్టి పదవులు రాకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ఏ ఇంటికి పైనా ఎవరి దగ్గరికి పైనా కూర్చోబిడ్డ అని చెప్పే గౌరవాన్ని ఇచ్చింది, ఛాయ్ తాగు బిడ్డ అని చెప్పి ఛాయని ఇచ్చింది, ఏ స్తంభో బిడ్డ అని చెప్పి ఓటేసి గెలిపించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ మనకు అందించబడ వాస్తవం కదా మీరు చెప్పండి. అదే టీఆర్ఎస్ వాళ్ళు పోతే, కాంగ్రెస్ వాళ్ళు పోతే ముక్కిరిషిని తప్ప ఎందుకే ఆయన నీకు మళ్ళీ వచ్చినావు ఏం చేసినా వచ్చానని చెప్పి ప్రశ్నించి తప్ప ప్రశ్నల కొడవళ్లకు సంబంధం లేకుండా ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలుగా మీరు ఆ గౌరవాన్ని పొందడం వాస్తవం కదా మీరు చెప్పండి. రేపు ఇక్కడి నుంచి ఎక్కడికంటారు కావాలి, ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వాల్సింది ఎక్కడ అంటే నేరుగా నాకు కూడా పదవి రావాలి, వస్తుంది దాంట్లోకి ఎంటర్ కాబోతున్నాం. మనం ఇంతమంది అక్కడ చెప్పినా ఇక్కడ కూడా చెప్తున్నా, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది సీనియర్ నాయకులు అంతకంటే ఎక్కువ సీనియర్ నాయకులు కిందనే ఉన్నారు, ఇక్కడ కింద ఉంటారు. ఎందుకంటే మనకు 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తల బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీలలో తొందరగా కొత్త రక్తం పాతది పోతుంటుంది, కొత్తది వస్తుంటుంది. కానీ మన దాంట్లో పాతది ఎక్కువ పోయే ఆస్కారం లేదు. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న పార్టీ కాబట్టి, ఓ సిద్ధాంత ప్రాతిపదిక ఉన్న పార్టీ కాబట్టి, నమ్మిన ఆశయం కోసం కట్టుబడినటువంటి పార్టీ కాబట్టి, అట్లాంటి పార్టీలో తప్పకుండా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నేను చాలామంది చూస్తా. వీరింటి పేరే మా మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు అని ఎవరు అన్నారు, బీజేపీ మల్లారెడ్డి అంటే తెలుస్తుంది మల్లారెడ్డి గారి పేరు, బీజేపీ మల్లారెడ్డి అంటాం. అట్లా అనేక మంది ఇంటి పేర్లే, చింతకింది మల్లారెడ్డి ఎట్లా అయిందో అట్లా బీజేపీ మల్లారెడ్డి, బీజేపీ గిరివర్ధన్ రెడ్డి అట్లా అయింది కాబట్టి ఇక బీజేపీ మోడల్ అంటేనే గుర్తుపడతారు ఉప్పల్ల అట్లా. అందువల్ల దయచేసి రేపు మనం అధికారం అనేటువంటి ఆర్బిట్లకు ఎంటర్ కాబోతున్నాం.